ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 'మిల్లీ' మూవీ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇది ఒక సర్వైవల్ ఫిల్మ్, చాలా బాగుంటుంది. ఈ వీడియోని కూడా చాలా షార్ట్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు మూవీ కూడా చూడొచ్చు. మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇక మనం ఈ వీడియోలో ఎటువంటి లేటు చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మనకి స్టార్టింగ్ సీన్‌లో మిల్లీ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. మిల్లీకి వాళ్ళ అమ్మ ఉండదు. ఆమె తన తండ్రి గారితోని అలాగే తన నానమ్మతోని కలిసి ఉంటుంది. అలాగే తను నర్సు ట్రైనింగ్ తీసుకుంటూ పార్ట్ టైమ్ గా ఒక మాల్లో పనిచేస్తూ ఉంటుంది. తను తన ఫ్యామిలీని మంచిగా చూసుకోవటం కోసం తను నర్స్ ట్రైనింగ్ ఇంకా బాగా తీసుకుంటాకి నోయిడా వెళ్ళాలి అని అనుకుంటుంది. కానీ తను నోయిడా వెళ్ళటం తన నాన్నగారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే తన నాన్నగారికి మిల్లీ అంటే చాలా ఇష్టం. అందుకు మిల్లీ వాళ్ళ నానమ్మ కూడా, మీ నాన్నకి నువ్వు నోయిడా వెళ్తాం ఇష్టం లేదు, మీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం, దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకుని నువ్వు నోయిడా వెళ్ళాలో లేదో డిసైడ్ చేసుకో అని అంటూ ఉంటుంది. ఒకవైపు మిల్లీ కూడా వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోవటం కోసం తను నర్స్ ట్రైనింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలాగే ప్రతిరోజు మిల్లీ వాళ్ళ నాన్నగారు మిల్లీని తను మాల్ కి వెళ్లేటప్పుడు అలాగే నర్స్ ట్రైనింగ్ కి వెళ్లేటప్పుడు కూడా తనే డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు మిల్లీ ఏ వాన్ లో అయితే పనిచేస్తుందో అక్కడ ఉన్న ఓనర్ కి చాలా కోపం ఎక్కువ. అతను అక్కడ ఉన్న వర్కర్స్ అందరిని తిడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వర్కర్సే పనిని వాళ్ళు వీళ్ళు పంచుకుంటూ అక్కడ ఉన్న పని చేసుకుంటూ ఉంటారు. అలాగే మిల్లీకి బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని పేరు సమీర్. అయితే సమీర్ కి తన ఫ్యూచర్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. తను ఎప్పుడు క్రికెట్ అని రకరకాల గేమ్స్ అంటూ తన టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఒకవైపు మిల్లీ నువ్వు ఏదైనా పని చేయని చెప్తూ ఉంటుంది, కానీ సమీర్ అసలు ఎటువంటి పనుల్లోకి వెళ్ళడు, కనీసం ట్రై కూడా చేయడు. ఆడదైన మిల్లీయే తన ఫ్యామిలీని బాగా చూసుకుందామని నర్స్ ట్రైనింగ్ కి వెళ్తూ ఉంటే సమీర్ మాత్రం ఎటువంటి పని చేయకుండా తను అలాగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఈ ఒక్క విషయం వల్లనే మిల్లీకి తన బాయ్ ఫ్రెండ్ మీద కొద్దిగా ఇష్టం తక్కువ. ఎందుకంటే తన ఫ్యూచర్ ని చూసుకోకుండా ఇలా టైం ని వేస్ట్ చేస్తున్నాడని. అయితే ఒక రోజు మిల్లీ అలాగే తన బాయ్ ఫ్రెండ్ కలిసి నైట్ బండి మీద వస్తూ ఉండగాని రోడ్డు మధ్యలో పోలీసులు వీళ్ళిద్దరిని ఆపేస్తారు. అయితే ఆ సిచ్యువేషన్ లోని మిల్లీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డ్రింక్ చేసి ఉంటాడు. అందువలన పోలీసులు మిల్లీని అలాగే తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు మిల్లీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు. వాళ్ళ డాడీ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మిల్లీని అక్కడ చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఏంటి నా కూతురు ఎక్కడ ఉండేంటి అని అనుకునే లోపే తనకి ఇంకో సీన్ రివీల్ అవుతుంది. తన కూతురు ఇతన్ని ప్రేమిస్తుంది అన్న విషయం మిల్లీ వాళ్ళ తండ్రికి తెలిసిపోయి తను చాలా సీరియస్ అవుతాడు. అలాగే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా మిల్లీ విషయంలోని మిల్లీ వాళ్ళ తండ్రి దగ్గర చాలా గలీజ్గా మాట్లాడుతూ ఉంటాడు. అందువలన మిల్లీ వాళ్ళ తండ్రి చాలా అప్సెట్ అయిపోతాడు. నా కూతురు నాకు చెప్పకుండా ప్రేమించే రేంజ్కి వెళ్ళిపోయింది అని అప్పటి నుంచి తను మిల్లీతో మాట్లాడటం చాలా తగ్గిస్తాడు. ఎప్పటిలాగే మిల్లీ వాళ్ళ తండ్రి మిల్లీని షాపింగ్ మాల్ దగ్గర దింపుతూ ఉంటాడు, గాని మిల్లీతో సరిగ్గా అసలు మాట్లాడాడు. ఇదివరకల్లాగా అసలు మిల్లీతో అతను ఉండడు. ఒకవైపు సమీరు మిల్లీకి ఎంతో కాల్ చేస్తూ ఉంటాడు, కానీ మిల్లీ అసలు కాల్ ని లిఫ్ట్ చేయదు. అయితే సమీర్ డైరెక్ట్ గా మిల్లీ పనిచేస్తున్న మాల్ దగ్గరికి వెళ్ళిపోయి, నేను నీతో కొద్ది సమయం మాట్లాడాలి, పక్కకు రా అంటని మిల్లీ అసలు అతనితో మాట్లాడతాకి ఒప్పుకోదు. ఇక సమీర్ కూడా మిల్లీ నాతో ఇంకెప్పటికీ మాట్లాడదేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి సమీర్ ఢిల్లీ వెళ్తున్నాడు పని చేయడం కోసం. ఆ విషయం మిల్లీతో చెప్దామని సమీర్ వస్తే మిల్లీ మాత్రం అతనితో మాట్లాడదు. అందుకు సమీర్ కూడా ఇక ఢిల్లీ వెళ్తాకి రెడీ అయిపోతాడు. అయితే ఒకవైపు మిల్లీకి ఇంటికి వెళ్తాం కూడా సరిగ్గా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న తన తండ్రి గారు కూడా మిల్లీతో సరిగ్గా మాట్లాడినందువలన మిల్లీ ఇంకొద్ది సమయం షాప్ లో టైం స్పెండ్ చేసి ఇక తన ఇంటికి వెళ్దాం అనుకునే లోపే ఆ షాప్ లో పనిచేసే కో వర్కర్స్ మిల్లీ దగ్గరికి వచ్చి, మేము అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి, మాకు చిన్న పని ఉంది, మా కోసం ఈ మటన్ బాక్స్ నువ్వు కూలింగ్ రూమ్ లో పెట్టేవా అని చెప్పి ఆ మటన్ బాక్స్ మిల్లీకి అప్పగించి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే మిల్లీ కూడా మటన్ బాక్స్ ని పట్టుకుని కూలింగ్ రూమ్ లోకి వెళ్తుంది. ఒకవైపు ఆ మాల్ అంతా క్లోజ్ చేసేస్తారు. అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా డోర్స్ అన్ని వేసారో లేదో అన్ని చెక్ చేసుకుంటూ ఆ ప్లేస్ అంతా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ కూలింగ్ రూమ్ డోరు వేసి ఉండకపోవడంతో అతను అక్కడ ఉన్న వర్కర్స్ ని తిట్టుకుంటూ మిల్లీ లోపల ఉండగానే ఆ కూలింగ్ రూమ్ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. అలాగే ఆ మాల్ అంతా కూడా క్లోజ్ చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈ సిచ్యువేషన్ లో మిల్లీ ఆ కూలింగ్ రూమ్ లో అడ్డగోలుగా ఇరుక్కుపోతుంది. తను ఎవరికైనా ఫోన్ చేద్దామంటే తన ఫోన్ కూడా బయట మర్చిపోయి ఉంటుంది. ఆ కూలింగ్ రూమ్ లోపలైతేని -18 degrees లో టెంపరేచర్ ఉంటుంది. అందువలన ఆ రూమ్ చాలా చల్లగా ఉంటుంది. ఇంకొద్ది సమయం ఉంటే మిల్లీ చలితో చచ్చిపోతుంది. అయితే అలాగా ఒక 2 గంటలు కంప్లీట్ అయిపోతాయి. లోపల మిల్లీ బయటికి ఎలా రావాలా అని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది, గాని ప్రతి ఒక్క ప్రయత్నం ఫెయిల్ అయిపోతుంది. తనకి లోపల చాలా చలి వేసేసి అక్కడ ఉన్న బ్యాండేజీలు
కట్ట తన చేతితో చుట్టుకుంటూ తను ఎలాగన్నా బతకాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకొక వైపు మిల్లీ వాళ్ళ తండ్రి మిల్లీ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చాలా భయపడతాడు. తను ఇంకా ఎటువంటి సమయం లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు అని అక్కడున్న పోలీస్ కి కంప్లైంట్ ఇస్తే అక్కడున్న పోలీసు చాలా రెక్లెస్ గా నీ కూతురు ఇంకొక తాగుమోతుడితో తిరుగుతూ ఉంటుందేమో, మీరే వెళ్ళి నెతుక్కోండి అని చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు. అయితే మిల్లీ తండ్రి సీరియస్ అవడంతో ఆ పోలీసు సరే నెతుకుతానులే అని అసలు ఇంట్రెస్ట్ లేకుండా మిల్లీ ఎక్కడుందో నెతకడం మొదలు పెడతాడు. ఇంకొక వైపు మిల్లీ వాళ్ళ తండ్రి తన రిలేటివ్స్ ఇంటి దగ్గర అన్నిటి దగ్గరికి వెళ్లి అతను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో మిల్లీ వాళ్ళ తండ్రి డైరెక్ట్ గా సమీర్ దగ్గరికి వెళ్లి నువ్వు నా కూతుర్ని ఎక్కడ దాచావు, నా కూతురు కనపడతలేదు, నువ్వే నా కూతుర్ని కిడ్నాప్ చేసావని సమీర్ మీద చాలా కోపపడతాడు. అయితే సమీర్ నేను ఢిల్లీ వెళ్దామని సిద్ధమయ్యాను, ఆ విషయం మిల్లీతో చెప్దామని మిల్లీ దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ మిల్లీ నాతో మాట్లాడలేదు, నేను కనీసం ఫోన్ చేసి చెప్దామంటే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని సమీర్ అంటాడు. ఇక మిల్లీ వాళ్ళ తండ్రి కూడా సమీర్ ని అర్థం చేసుకుని సమీర్ ని ఏమీ అనడు. ఇంకొక వైపు మిల్లీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల తనకి చాలా ఆకలి వేసేస్తుంది. అందుకు ఆ కూలింగ్ రూమ్ లో ఏమన్నా ఫుడ్ ఉంటుందేమో అని మిల్లీ అంతా నెతికి చూస్తుంది, గాని అక్కడ అంతా నాన్ వెజ్ ఐటమ్సే ఉంటాయి. ఇక మిల్లీ ఆకలితో అలమటించిపోతూ ఉంటే ఆ రూమ్ లో మిల్లీకి ఒక చాక్లెట్ దొరుకుతుంది. ఇక ఆ చాక్లెట్ మిల్లీ తింటూ ఉండగా మిల్లీలాగే ఆ రూమ్ లో ఒక చిన్న ఎలక పిల్ల కూడా ఇరుక్కుపోయి ఉంటుంది. ఇక ఆ ఎలక పిల్ల కూడా మిల్లీ తన తినే చాక్లెట్ లోంచి ఒక చిన్న ముక్కని వేస్తుంది. ఒకవైపు మిల్లీ వాళ్ళ తండ్రి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్లి మిల్లీ గురించి అడుగుతూ ఉంటాడు. సమీర్ కూడా తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి మిల్లీ గురించి చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో మిల్లీ వాళ్ళ తండ్రి సమీర్ దగ్గరికి వెళ్లి సమీర్ ఫోన్ ని లాక్కుని సమీర్ ఎవరితో మాట్లాడుతున్నాడో అన్ని చెక్ చేస్తాడు. మిల్లీ వాళ్ళ తండ్రికి సమీర్ మీద ఇంకా అనుమానం పోదు. అయితే సమీర్ అంటాడు, నేను మిల్లీ మంచిగా లైఫ్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం, కానీ ఈలోపే మిల్లీ కనిపించకుండా పోయింది. నాకు మిల్లీ అంటే మీకెంత ఇష్టమో అంతే ఇష్టం, మీరు నన్ను అర్థం చేసుకోండి, నా మీద మీరు అనుమానం పడతాం మానేసి మనమే కలిసి మిల్లీని ఎతకాలి అని అతను అంటూ ఉంటాడు. ఇంకొక వైపు మిల్లీ ఆ రూమ్ లో టెంపరేచర్ కి తట్టుకోలేకపోతుంది. అందుకు తను అక్కడ ఉన్న ఒక రాడ్ ని తీసుకుని ఆ ఏసీ వస్తున్న ఫ్యాన్ ని ఆపేద్దామని తను అనుకుంటుంది, గాని ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోతుంది. తను అక్కడున్న చలి నుంచి ఎలాగైనా తప్పించుకుందామని అక్కడున్న బాక్సెస్ అన్నిటిని లైన్ గా పెట్టి తను ఒక చిన్న రూమ్ లా చేసుకుని అక్కడున్న చిన్న ఎలక పిల్లని ఆ రూమ్ లో వదిలి మిల్లీ కూడా అట్ట పెట్టెల లోపలికి వెళ్ళిపోయి అక్కడ తన దాకుని తన దగ్గరున్న లైటర్ తో చలిని కాగుతూ ఉంటుంది. ఒకవైపు మిల్లీ వాళ్ళ తండ్రి అలాగే సమీర్ పోలీసుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న పోలీసు కూడా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ సమీర్ మీద అనుమానం పడుతూ అసలు ఆ కేసుని సరిగ్గా ఎంక్వైరీ కూడా చేయకుండా ఊరికినే వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆ పోలీస్ కన్నా పై అధికారి అక్కడికి వస్తాడు. ఇక అతనితోని మిల్లీ వాళ్ళ తండ్రి ఆ పోలీస్ గురించి మొత్తం చెప్పి నా కూతురు పరిస్థితి ఇలా ఉంది, నా కూతురు ఎక్కడుందో కూడా తెలియదు అని ఆ పై అధికారితో తన కష్టం చెప్పుకుంటే అతను ఆ పని చాలా స్పీడ్ చేసి ఇక అప్పటి నుంచి మిల్లీ గురించి పోలీసులందరూ చాలా ఫాస్ట్ గా ఎదగడం మొదలు పెడతారు. ఇంకొక వైపు మిల్లీ ఆ బాక్స్ లో పడుకుంది కదా, తను అలా పడుకోవడం వలన తన స్కిన్ కూడా అక్కడున్న నేలకి అంటుకుపోతుంది. తను గట్టిగా లాగితే తన చర్మం కూడా ఊడి వచ్చేస్తుంది. తను ఆ రూమ్ లో చాలా బాధని అనుభవిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు మిల్లీ వాళ్ళ తండ్రి మిల్లీ ఫోన్ కి చాలా ఎక్కువ సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. అందువలన ఫోను వైబ్రేట్ అయ్యి అక్కడున్న టేబుల్ మీద కింద పడి ఆ ఫోన్ బ్యాటరీ బయటకు వచ్చేస్తుంది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకొక వైపు మిల్లీ అక్కడున్న ఏసీ ఫ్యాన్ ఎలాగన్నా ఆపాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే తను ఆ చలి నుంచి తట్టుకోవడం కోసం అక్కడున్న ప్లాస్టిక్ ర్యాపర్ ని తన ఒంటి చుట్టూరు చుట్టుకుంటూ ఉంటుంది. ఒకవైపు సమీర్ మిల్లీతో పనిచేసే కోవర్కర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళని పట్టుకుని మిల్లీ ఎక్కడ అని గట్టిగా అడుగుతేని మాకేమీ తెలియదు, మేము ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు మిల్లీకి కొన్ని నాన్ వెజ్ బాక్సులు ఇచ్చి ఆ కూలింగ్ రూమ్ లో పెట్టమన్నాము, అలా చెప్పి మేము ఆ మాల్ నుంచి బయటకు వచ్చేసాము అని సమీర్ తో చెప్తే సమీర్ ఖచ్చితంగా మిల్లీ ఆ కూలింగ్ రూమ్ లో ఇరుక్కుపోయిందేమో అని డౌట్ పడి మిగతా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అందుకు సమీర్ చాలా ఫాస్ట్ గా మాల్ దగ్గరికి బండేసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకొక వైపు మిల్లీ వాళ్ళ తండ్రి ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీని నా కూతురు నువ్వు చూసావా అని అడిగితే అతను అంటాడు, సార్ మీ కూతురు అసలు షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తుంది
రక్తమే చూడలేదు అని అతను చెప్పగానే మిల్లి వాళ్ళ తండ్రి అలాగే పోలీసులు కూడా ఆ షాపింగ్ మాల్ లోకి వెళ్లి అంతా నెతుకుతూ ఉంటారు. ఒకవైపు ఆ కూలింగ్ రూమ్ లో ఎత్తుపోయిన మిల్లి తన దగ్గర ఉన్న ఒక పిన్ తోని అక్కడ ఉన్న ఒక డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. తను అక్కడ ఉన్న కూలింగ్ వల్ల చాలా దెబ్బతినేసింది. తన ఒంట్లో చిన్న ఓపిక కూడా లేదు. తన బోన్స్ అన్ని బిగిసిపోయి ఉంటాయి. అయినా గానీ చాలా కష్టంతో అక్కడ ఉన్న డోర్ ని ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న ప్లేట్ తో చిన్నగా సౌండ్ చేస్తుంది. అయితే కరెక్ట్గా అదే ప్లేస్ లో కింద మిల్లి వాళ్ళ తండ్రికి ఆ సౌండ్ వినిపించి ఏంటా అని వెళ్ళి చూస్తాడు గాని ఆ సమయంలో మిల్లి సౌండ్ చేయదు. తన బోన్స్ అన్ని బిగిసిపోయి తను చాలా నీరసంగా అయిపోయి ఉంటుంది. కరెక్ట్గా మిల్లి వాళ్ళ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా మిల్లి చేతిలో ఉన్న ప్లేట్ జారిపోయి కింద పడుతుంది. ఆ సౌండ్ కి మిల్లి వాళ్ళ తండ్రి ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ ప్లేట్ ఉంటుంది. ఇక మిల్లి వాళ్ళ తండ్రి కూడా అర్థమవుతుంది. ఇక పోలీసులు అలాగే మిల్లి వాళ్ళ తండ్రి కూడా ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. కరెక్ట్ గా అదే సమయంలోని సమీర్ కూడా ఆ రెస్టారెంట్ కీస్ పట్టుకుని ఆ ప్లేస్ కు వస్తారు. ఇక వీళ్ళందరూ లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్న మిల్లి దగ్గరికి వెళ్తారు. అయితే మిల్లి ఇక కొద్ది సమయం ఉంటే ఆ కూలింగ్ వల్ల చచ్చిపోను. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళందరూ వచ్చి మిల్లిని హాస్పిటల్ కి తీసుకువెళ్ళిపోతారు. ఇక హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ కూడా ఇలాగంటాడు, -18 degrees లో మీ కూతురు ఆల్మోస్ట్ 16 గంటల దాకా సర్వే అయింది. వేరే వాళ్ళు అయితే చనిపోదురు. మీ కూతురు అసలు ఎలా బతుకుందో ఆ దేవుడికి తెలియాలి. ఇప్పుడు మీ కూతురు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. అయినా గానీ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తే మీ కూతురు నార్మల్ స్టేజ్ లోకి వస్తుంది అని డాక్టర్ చెప్తారు. ఇక తర్వాత మిల్లి ఆరోగ్యం కూడా కుదిటి పడుతుంది. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పడంతో పాటుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే మన వీడియోస్ ని సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే మూవీ చూడాలి అనుకుంటారో మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దాని మీద క్లిక్ చేసి మూవీని చూడండి.